ఇది ఎవరు కూడా ఆర్పలేనటువంటి ప్రేమ. ఇది ఏ నరుడికి సాధ్యం కాదు. ప్రభువు మీద నీకున్న ప్రేమ, మరి నీ మీద ప్రభుకున్నటువంటి ప్రేమ, అది విడదీయరాని సంబంధం అది. కనుక అటువంటి ప్రేమ కలిగినటువంటి, అందుకే నీకు ఇష్టమైతే, అంటే ప్రభువుకి ఇష్టమై ఉంది, నువ్వంటే ఇష్టము. కుష్ఠరోగి కూడా ఈ కొండ మీద ప్రసంగం చేసేసి యేసు ప్రభు దిగొచ్చేసినప్పుడు కుష్ఠరోగి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే అందరితోటి కలవడానికి వీల్లేదు, అందరితోటి మాట్లాడటానికి వీల్లేదు, అతన్ని ఎవరో కూడా సహించలేరు. అలాంటి పరిస్థితుల్లో దిగి వచ్చేటప్పుడు ఎదురుగా కూర్చుని ఉన్నాడు. తండ్రి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధించ, మత్తయి 8వ అధ్యాయంలో నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యంటే అతనికి కావాల్సిందేంటి? ఇష్టపరచుకోవాలి ముందు. ఆ వ్యక్తిని చూసేసరికి, ఆ రోగంతో ఉన్నటువంటి వ్యక్తిని చూసేసరికి ఇష్టపరచుకోవాలి ఇతరులైనటువంటి వారు. దేవుడు కూడా ఇష్టపరచుకోవాలి. అందుకే అంటున్నాడు అనమాట, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని చెప్పినటువంటి మాట. ఎంత గొప్ప మాట అది. అది వెంటనే ఆయన ఏమన్నారు? కొంచెం ఆలోచన చెప్తానులే అన్నారా? రేపు మాపోయి వస్తాను, మళ్ళీ ఇంకోసారి వస్తాను, అప్పుడు నేను ఇష్టపరచుకుని చేస్తాను నేను అన్నాడా? తక్షణమే ఆ పని జరిగింది. తక్షణమే జరిగింది ఆ పని. ఎంత గొప్ప సహవాసం అది! ఆ గొప్ప ప్రేమ, ఆ ప్రేమను మనం గుర్తించగలుగుతున్నామా? దాన్ని మనం అసలు అర్థం చేసుకోగలుగుతున్నామా? తండ్రి యొక్క ప్రేమను, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్ము అని ఎదురొచ్చినటువంటి కుష్ఠరోగికి తన చెయ్యి వేసి తను నాకు ఇష్టమే ముందు ఇష్టపరచుకున్నాడు, తర్వాత ప్రేమను చూపించాడు. ఇష్టమో ప్రేమ ఈ రెండూ లేకపోతే ఏ పని కూడా జరగదు. ఒక వ్యక్తి అయినా, ఒక ప్రదేశమైనా, ఒక పదార్థమైనా, ఏదైనప్పుడు కూడా ఇష్టం ఉండాలి, ప్రేమ ఉండాలి. రెండు లక్షణాలు కూడా సమాన లెవెల్లో ఉంటేనే ఇష్టపరచుకోవాలి. ఎదుటి వ్యక్తిని ప్రేమ చూపించాలి. వెంటనే ఈ రెండు కూడా ఒక్కసారి ఇష్టపడితే ప్రేమ వస్తుంది, ప్రేమిస్తే ఇష్టం వస్తుంది. కనుక ఇష్టము ప్రేమ రెండు కూడా ఒక జంట పదాలు. ఈ జంట నాకు ఇష్టమే అన్నారు. ఈ యొక్క మరి యేసుక్రీస్తు ప్రభువారు మనకేమైనారంటే మంచి కాపరి, గొర్రెలకు మంచి ప్రాణము పెట్టగలిగేటంత ప్రేమ ఆయనకి ఉన్నది మన మీద, నీ మీద, నా మీద కూడా ఉన్నది. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే గొర్రెను పోగొట్టుకున్నటువంటి కాపరి, నాణం పోగొట్టుకున్నటువంటి స్త్రీ, పుడుకును పోగొట్టుకున్నటువంటి తండ్రి, ఇది ఈ మూడు కూడా మనం మొట్టమొదటి చదువుకున్నటువంటి వాక్య భాగం. ఏంటిది? లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 భాగాలు ఉన్నాయన్నమాట. కనుక పోగొట్టుకున్నటువంటి, అయితే తండ్రికి ఇష్టం లేదు, ఏ విషయం కూడా పోగొట్టుకోవడానికి ఇష్టం లేదు. పోతే పోయిందిలే అనుకునేటటువంటి దేవుడు కాదు, పోతే పోయిన వస్తువులు అనుకునే దేవుడు కాదు, పోయిన దాన్ని నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి. నువ్వు ఒకటి సంపాదించుకున్నావంటే దాన్ని పోగొట్టుకోకుండా నిలబెట్టుకో అని ఒక సహోదరి ఉండేవారు మాకు, తల్లిగారు. ఆ తల్లిగారు దగ్గరికి మేము వెళ్ళాము, ఒక వస్తువు పోయిందని, ప్రార్థన చెయ్యమ్మా ఈ వస్తువు పోయిందని. దాన్ని నువ్వు కనురెప్పలు ఎలా మూసుకుంటున్నావు, కనుగుడ్డుని ఏది తాకకుండా, దానికి ఏ నష్టం కలగకుండా రెప్పలు ఎలా తాటించి కనురెప్పను నువ్వు ఎలాగైతే దాచుకుంటున్నావో, సంపాదించిన వస్తువును కూడా అలాగే దాచుకో. అది కూడా దేవునికి ఇచ్చినట్టు వరం. అది నీ కష్టార్జితాన్ని దేవుడు ఇచ్చాడు నీకు, అలాగా ఒక వస్తువుగా ఇచ్చాడు. ఆ వస్తువును కూడా ఇష్టం వచ్చినట్టు నిర్లక్ష్యంగా ఉంచుకోకు. ఈ గుండె ఊపిరితిత్తుల్ని ఎలా భద్రపరుచుకుంటామో, కనుగుడ్ని ఎలా భద్రపరుచుకుంటామో, కొనుక్కున్నా లేకపోతే సంపాదించుకున్న దాన్ని కూడా నువ్వు గట్టిగా పట్టుకోవాలి. దేవుడు వరం ఇచ్చాడు నీకు, ఒక బహుమతి ఇచ్చాడు, దాన్ని పోగొట్టుకోవడానికి వీలు లేదని దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. కనుక ఈ లోకంలో సంపాదించుకున్న దాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు మనం అశ్రద్ధ చేసి, నిర్లక్ష్యం చేసి దాన్ని పోగొట్టుకోవడానికి వీలు లేదని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు! కనుక ఆయన మనకిచ్చినటువంటి గాలి, నీరు, భూమి, అగ్ని, వేడి, ఇవన్నీ కూడా దేవుడు మన కోసం ఇచ్చేసాడు. మనం తయారు చేసుకోలేదు అవన్నీ కూడా. కనుక ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చేశాడు. ఈ యొక్క అవయవ పొందిక కూడా దేవుడు శరీర రూపంలో మనకి ఇచ్చేశాడు. కనుక ఏది కూడా పోగొట్టుకోవడానికి కాదు ఆయన ఉద్దేశం, భద్రపరుచుకోవాలని. ఏంటి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు విరిచి వడ్డించినప్పుడు ఎన్ని ముక్కలు పారేస్తాం మనం అన్నం తినేటప్పుడు. అందుకే ఒక్క మెతుకు కూడా మనం సమాధానం చెప్పాలంట. మెతుకుని కూడా కింద పడినటువంటి, అంటే టేబుల్ మీద పడినటువంటి మెతుకుని తీసి కంచోలు వేసుకునే పెద్దలు కూడా ఉన్నారు, అంత విలువిస్తూ ఉంటారు. కనుక ఒక్క నీటి బొట్టుకు కూడా సమాధానం చెప్పాలి దేవుడికి మనం. రేపు అన్నాడు, తీర్పు దినమున నాడు, నేను నీకు ప్రేమించి నీకు ఇంత ఆహారం ఇస్తే ఈ ఆహారాన్ని వృధా చేసావు నువ్వు అని అడుగుతారు. ఒక్క మెతుక్కి సమాధానం చెప్పాలి, ఒక్క బియ్యం గింజ కూడా సమాధానం చెప్పాలని దైవజనులు చెప్పారు. ఒక్క నీటి బొట్టుకు కూడా మనం సమాధానం చెప్పాలట. అందుకే
విచ్చలవిడిగా మాకు ఈ డెల్టా ప్రాంతం కాబట్టి కాలువలు గోదావరి కాలువల కింద ఉంటాయి. నీరంటే మాకు లెక్క ఉండదు, ఎంతైనా నీరు. నాకు గుంటూరు వెళ్ళిన తర్వాత తెలుసు నీటికి ఇంత ఎద్దడి ఉంటుందని, నాకు అప్పటి వరకు తెలియదు. వాళ్ళకి నీరు ఎప్పుడో వస్తుంది, ఎంతంత పెద్ద పెద్ద బాణాలు లాంటి సిమెంటు పోత పోసినటువంటి వాటి బాణలు ఉంటాయన్నమాట. ఆ బాణలు నింపుకునేవారు నీరు వచ్చినప్పుడు. లేకపోతే కనుక ఎక్కడో చేసే పంపు ఉండేది, అక్కడికి వెళ్ళి కొట్టి 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 కావాల్సినంత నీరు కూడా తెచ్చేవాళ్ళు పరిస్థితి. అక్కడికి వెళ్ళాక నీరుని తెద్దడా అనిపించింది. ఇక్కడ చెరువులు కాలువలు బోధులు ఎన్నో నీరు పుష్కలంగా ఉంటుంది. అయినప్పుడు కూడా అప్పుడు తెలియని రీతిలో రాత్రి ఉన్నటువంటి నీళ్లు బయట ఏ మొక్కలకో లేకపోతే కడగడానికో పోసేసి మళ్ళీ ఫ్రెష్గా నీళ్లు పట్టుకోవడమే, ఉదయం మళ్ళీ సాయంత్రం పట్టుకోవడమే. ఎందుకంటే నీరు పుష్కలంగా ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత దైవజనులు చెప్పారని తెలియజేసినటువంటి మాటను బట్టి 50-60 సంవత్సరాల వరకు మరి నీటి గురించినటువంటి పొదుపు అనేటువంటిది ఉండేది కాదు. తెలీదు, దొరుకుతుంది కదా ఆ నీరు మళ్ళీ ఫ్రెష్గా వచ్చేసింది అనుకుంటున్నామే తప్ప నీటి వృధా చేస్తాం అనేటటువంటిది తెలీదు. కనుక అప్పటి నుంచి కూడా నీటికి ఎంత భద్రత ఉండాలన్నమాట. ఒక్క నీటి బొట్టుకు కూడా మనం సమాధానం చెప్పాలి దేవుని దగ్గర. ఒక్క బియ్యం గింజను కూడా వృధా చేయడానికి వీల్లేదు, ఒక్క అన్నం మెతుకును కూడా వృధా చేయడానికి వీల్లేదని నేర్పించినటువంటి ఆ బోధలు, దైవజనుని యొక్క బోధలు వినిన తర్వాత ఎంత కథ ఉందా ఇందులో అనుకున్నాను అనమాట. కనుక ఇప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే, మరి మా చిన్నప్పుడు మా నాన్నమ్మ గారు ఉండేవారు అనమాట. మా నాన్నమ్మ గారు ఏం చెప్పేవారంటే, ఒక కంచు చెంబుతో నీళ్లు, అది ఏం చేయాలి తెలుసా, కాళ్ళు చేతులు ఎడం చేతి కుడి చేతితో చెంబు పట్టుకుని ఎడం చేతితో పాదాలు అడుగు వరకు కూడా ఒక నూనె చుక్కలా పోసుకొని కడుక్కోవాలమ్మా అని చెప్పేవారు మా నాన్నమ్మగారు. నీటిని వృధా చేయకూడదని చెప్పేవారు. ఆయన దేవదాసాయి గారి విషయాలు తెలియవు. దేవదాసాయి గారు అంటే ఏంటో తెలియదు. అంటే పూర్వీకులందరూ కూడా ఆ విధమైనటువంటి పొదుపు చేసుకున్నటువంటి వారు అయి ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు బకెట్లు అలా పోసేస్తూ ఉంటారు. చర్చికి రావాలంటే మరి సేవ ప్రారంభంలో పాక ఉండేది మా ఇంటికి సందులో వెనకాల. ఆ పాకలో ప్రార్థనలు జరిగేవి. మరి సంఘానికి వచ్చేటువంటి బిడ్డలకి వాళ్ళ కష్టం కలిగించకూడదని మా పిల్లలు నేను మా వారు కలిసి ఏం చేసేవారు, ఆ బకెట్తో నీళ్లు కొట్టి కాళ్ళు కడుక్కోవడానికి పెడితే, ఆ కడుక్కోవడానికి వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు అండి, చిన్నవాళ్ళు ఏంటి బొడమని పోసేసేవారు. ఆ చెంబులతో పోసేసుకున్న నీరు ఒకరిద్దరికీ సరిపోయి బకెట్ నిండా నీళ్ళు కూడా మళ్ళీ కొట్టి మళ్ళీ అక్కడ పెట్టవలసి, అప్పుడు అలాగ పెట్టేటటువంటి పరిస్థితి అనమాట. ఆ తర్వాత తెలిసిన నీటి యొక్క పొదుపు, నీటిని కూడా పొదుపు చేసుకోవాలనేటువంటి పరిస్థితి. కానీ అయితే కొంతమందికి తెలియక ఏం చేస్తారంటే, వాళ్ళే ఒక బకెట్ నీళ్ళు కూడా వాళ్ళే పోసేసుకుంటూ ఉంటారు. నీటిని అంత వృధా చేసేటువంటి పరిస్థితి కూడా ఉండడానికి వీల్లేదు. అందుకే కదా పూర్వీకులైనటువంటి వారు ఇంటికి వచ్చినటువంటి చుట్టాను లేకపోతే ఒక కొత్త అల్లుడినో పరీక్ష చేసేవారట. వాడు నీళ్ళు అక్కడ పెట్టి కాళ్ళు కడుక్కోమని చెప్తే వాడు ఎలాగ కడుక్కున్నాడో పరిశీలన చేసేవారట. ఆలోచన చెయ్యండి. వాడు దిమ్మర పోసేసుకుంటే కన్నా దోబరాసోడని, వాడు పొదుపుగా నీట్గా కడుక్కొని వచ్చాడు అనుకోండి, నీళ్ళు అలాగ ఖర్చు పెట్టకుండా, వాడు పర్వాలేదు ఒబ్బడైనోడు అనేటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటారంటే అంచనా వేసుకునేవారు అనమాట. అలాంటి పరిస్థితులు మరి ఇప్పుడు అంటే లేవనుకోండి అలాంటి పరిస్థితులు. అయినా ఎవరు ఒబ్బడు వాళ్ళకే తెలుస్తుంది, ఎవరికి మట్టుకు వాళ్ళకే. కనుక ఇక్కడ తండ్రి యొక్క హృదయము, తండ్రి యొక్క ప్రేమ ఇదే. పాపులమైనప్పటికి కూడా మనల్ని కూడా ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. పరిశుద్ధులమని ప్రేమించలేదు ఆయన, పాపులమనే ప్రేమించాడు. మన దగ్గర పరిశుద్ధం లేదని, అపవిత్రులమని, పాపులమని తెలిసి కూడా మనల్ని ప్రేమించి మన కొరకు ఇలాంటి దుస్థితిలో ఉన్నప్పుడు కూడా చచ్చిన వారమై ఉన్నమాట. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉండగా కూడా మన కొరకు ప్రాణం పెట్టగలిగేటంత ప్రేమ కలిగినటువంటి తండ్రి. ఆ ప్రేమకు కొలతలు లేవు. అలాంటి ప్రేమించినటువంటి ఆ తండ్రిని మనము ఎంతగా ఆయన హత్తుకోవలసి ఉన్నది. ఆయన మీతో చెప్పిన చేయడు అనేటువంటి మాట, ఆయన ఏం చెప్పారు అనేటువంటి మాటే కదా మనం చేయవలసినటువంటి పని. కనుక అడ్లాటంకాలు ఎన్నో వస్తాయి. అనుసరించవలసి వచ్చినప్పటికీ, దాన్ని గాడిలో పెట్టాలనుకునేటప్పటికి ఎన్నో అడ్లు ఆటంకాలు, సాతాను, శరీరం, మరి లోకమా, ఇంట్లో వాళ్ళ, వీధిలో వాళ్ళ అందరూ కూడా ఎన్నో మాటలు అంటూ ఉంటారు. ప్రభు యొక్క మాట మనం నెరవేర్చాలని చూసినప్పుడు అయినప్పటికీ కూడా వెనకంజ వేయకుండా మంచి పనికి మాటికి ఆటంకాలు వస్తాయని దైవజనులు రాశారు మనకి పాటలు. మంచి పనికి మాటికి కూడా అడ్లు ఆటంకాలు వస్తూ ఉంటాయి. వాటి వైపు చూడొద్దు. ముందుకు వెళ్ళటానికి ప్రవాహము వచ్చేస్తూ ఉంది. అడ్డులు ఎత్తుగా ఉంటే గనక, కొండలో గుట్టలు ఉంటే గనక అడ్డొచ్చిందని చెప్పి ప్రవాహం ఆగిపోద్దా? పక్కన పడి ప్రవహించిపోతుందని దైవజనులు చెప్పారు మనకి.
పక్క నుంచి పడి అది కొండో గుట్టో మెట్టో ప్రవాహం వచ్చేస్తూ ఉంది. అయితే ఏం చేస్తుందంటే ఆ ఎత్తునంతటిని కూడా పక్క నుంచి వెళ్ళిపోయి సాధ్యమైతే గనక ఆ ప్రవాహం ఎక్కువైపోతే గనక కొండను కూడా ముంచి వేయగలిగేటటువంటి ప్రవాహము పక్కబడి ప్రవహిస్తుందే తప్ప ఆగిపోయేటటువంటిది కాదు. చేప కూడా ఏంటి, నీటికి ఎదురీత ఈదేటటువంటిది. ఏది బతికిన చేప, చచ్చిన చేప అయితే అది ఎంత పెద్ద చేప అయినప్పటికి కూడా ప్రవాహానికి కొట్టుకొని పోతూ ఉంటుంది అన్నమాట. దానిలో జీవం లేదు కనుక. బ్రతికిన చేప అయితే దానికి జీవం ఉంది కాబట్టి అది ఎదురీదుతుందట. అది ప్రవాహం ఎలాగెళ్తుంటే చేప ఎదురీదుతుందని ఎదురీదుకుని వస్తుంది. ఎంత చేప అయినా సరే అంత ప్రాణం దానికి ఉంది కాబట్టి ఎదురీత నేర్చుకున్నది కనుక విశ్వాసంలో బలపరచబడడానికి ఎన్నో అడ్లాటంకాలు మనకు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలి, నిలదొక్కుకోగలగాలి. ఆయన జీవం మనలో ఉంటే కనుక నేనే మార్గం సత్యం జీవంనై ఉన్నానన్నారు. మనము ఆయన అధిపాజ్ఞలో నడిస్తే కనుక ఆయన మనల్ని ఏం చేస్తారో తెలుసా, నడిపించే నాదుడై ఉన్నాడు, చక్కబెట్టేటటువంటి స్థితికర్త అయ్యి ఉన్నాడు. మనల్ని చక్కబెడతాడు, మనల్ని నడిపిస్తాడు. మరణ పర్యంతం మనతోటే ఉంటారు కనుక మరి పోగొట్టుకున్న వాటన్నిటి నిమిత్తం కూడా ప్రభు చేతులు చాపి పోగొట్టుకున్న నీ కోసం పోగొట్టుకున్న నా కోసం దేవుడు చేతులు చాపి చూస్తూ ఉన్నాడు. చేతులు చాపి చూస్తూ ఉండేటువంటి చేతిలోనికి మనం రావాల్సినటువంటి వారమైన ఇంకా నిర్భయంగా ఆయన చేతిలో మనం ఉంటామన్నమాట. చాపిన చెయ్యి, ఆ చాపిన బాహువు ఆయన నిన్ను రక్షించడానికి, నీకు వచ్చే కష్టాలు తీసివేయడానికి ఆయన చాపిన చెయ్యి నీ దగ్గర వరకు కూడా వచ్చేసింది. ఆ చెయ్యి ఎక్కడైనా పరలోకంలో ఉన్నారా, నీ పక్కనే ఉన్నారు. అసలైనటువంటి సింహాసనం ఆయన అక్కడే ఉంది, ఆయన పాదాలు మన దగ్గరే ఉన్నాయి. కానీ అయితే ఆయన నీ ఎంతగా వచ్చేసి నీ ఎంత కాదమ్మా, నీ ఎంత మనిషిగా నీ దగ్గరకు వచ్చి నిలబడతాడనమాట. ఆయన నా బిడ్డ కోసం నా బిడ్డ కోసం నేను వెళ్ళాలని ఆయన రూపం తగ్గించుకొని ఆయన మహిమను తగ్గించుకొని నీ దగ్గరికి వచ్చేటటువంటి దేవుడై ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలన్నమాట. తప్పిపోయిన కుమారుని గురించి చెప్పుకున్నాం కదా మనం. తప్పిపోయిన కుమారుని గురించి ఎంత బలహీన పడిపోయి ఇదిగో వస్తున్నాడు నీ చిన్న కుమారుడు అనే వార్త ఎప్పుడైతే ఉన్నాడు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి మేడ మీద పడి ముద్దు పెట్టుకుని హత్తుకుని అతను తీసుకొచ్చి అతని కోసం ఎంత చేశాడో ఆ చరిత్ర అంతా కూడా మనకు తెలుసు. కనుక ఇలాంటి బాధ తండ్రి కొడుకుపోయాడనేటువంటి బాధ, తప్పిపోయాడనే బాధ, ఉన్నాడో బతకడో కూడా తెలియనటువంటి బాధ, ఎటువంటి బాధ, నిజంగా అలాంటి బాధ అనుభవించడానికి ఎంత శక్తి కావాలో. తన కండలో కండ, పేగులో పేగు, ఎముకలో ఎముక, మూలుగులో మూలుగు తనకు దూరమై వెళ్ళిపోయాడు అంటే గనక ఏమైపోయాడో తెలీదు, ఆస్తి పంచుకుని పోయాడు. ఆ తండ్రికి ఎంత బాధ, ఎంత నొప్పి, ఎంత పెయిన్ వస్తుంది అతనికి. ఇంక తింటాడా తాగుతాడా, అసలు తింటాడే అనుకుందాం, తినబుద్ధి అవ్వదు, తాగబుద్ధి అయ్యదు. ఆ బిడ్డ గురించే ఆలోచన ఏ తండ్రికైనా. మన పరలోకపు తండ్రి ఇంకెంతగా ప్రేమిస్తూ ఉన్నాడో నిన్ను నన్ను. ఆ ప్రేమను గుర్తించుకోవలసినటువంటి వారమైన, ప్రేమను నిర్లక్ష్యం చేయడానికి వీలు లేనటువంటి వారము అని తెలుసుకోవలసినటువంటి వారము. కనుక తండ్రికి హృదయ వేదన, హృదయ బాధ అన్నీ పక్కన పెట్టి వస్తే చాలనుకుంటాడు అంతే. మన కోసం ఎంత పోగొట్టుకుంటున్నాడో, ఎంత పోగొట్టుకున్నా పర్వాలేదు, నువ్వు కనపడితే చాలు, నువ్వు వస్తే చాలు. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. నువ్వు నా మీద కోపగించి ప్రార్థన చేయకుండా ఉండకు, నా మీద కోపగించి నా దగ్గరకు రాకుండా ఉండకును. నీ ముఖం నాకు కావాలి, నీ స్వరం నాకు కావాలి. పరమగీతంలోని పరమాత్మ అన్నమాట. ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం. ముఖం కనబడాలి ఆయనకి. అందుకే వేకువన లేచి ప్రభు పాదాలు పట్టుకోవడానికి సమీపించాలి, ప్రభు దగ్గరికి ముఖం చూపించాలి, స్వరం వినిపించాలి. ప్రభు రాత్రంతా కాపాడినందుకు నీకు వందనాలయ్యా, ఇదిగో నీ సన్నిధికి వచ్చాను, మరొక రోజు బహుమతిగా ఇచ్చావు, వరంగా ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు. ఈ రోజంతా కూడా నువ్వు నాతో ఉండు, నా కుటుంబాలతో ఉండు, నా పిల్లలతో ఉండు, నా సంఘాలతో ఉండు అని ప్రార్థన చేసుకోవాల్సినటువంటి వారమైన. ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుడు మన కోసం దాచిపెట్టించాడు. సిద్ధపరిచిన మేలు ఇచ్చాడంటే నీకు, సిద్ధపరిచినటువంటి మేలు, సిద్ధపరిచిన మేలంటే, ఏర్పాటు చేయనటువంటి మేలంటే ఆయన నీకోసం ఏమేమి సిద్ధం చేశాడో అది చూస్తేనే తప్ప తెలుస్తుందా మనకి. దాచిపెట్టి ఉంచానమ్మా, రా అమ్మా అంటున్నారు కదా, వెళ్ళు, చూసి అనుభవించి సాక్షిగా నిలబడతాం. ఈ వాక్యము దేవుడు మనకిచ్చినటువంటి బలమైన వాక్యం. అంత బలమైన కాపరి, అంత బలమైనటువంటి మరి తండ్రి అయ్యున్నాడు, కాపరి అయ్యున్నాడు,
తండ్రి అయి ఉన్నాడు. ఎంత కష్టమైనా, ఎంత శ్రమ అయినా గొర్రెల కాపరి ఆ ఒకే ఒక్క గొర్రె కోసం ఎంత శ్రమ పడ్డాడో. పోయింది కొంతసేపే కానీ పడిన శ్రమ ఎంత శ్రమ పడితే ఆ గొర్రె మళ్ళీ తిరిగి వచ్చింది, ఎంత శ్రమ పడితే మళ్ళీ నాణ్యం దొరికింది, ఎంత శ్రమ పడితే ఆ తండ్రికి తిరిగి వచ్చాడు, కొడుకు తిరిగి వచ్చాడు. ఇవన్నీ కూడా ఈ మన మంచి కాపరి అయినటువంటి తండ్రిలో ఉన్నటువంటి లక్షణాలను మనము గుర్తించవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ఈ యొక్క బాధలో ప్రేమ ఉంది. ఏ బాధలను వెళ్ళిపోయాడు నా కొడుకు, తప్పిపోయింది గొర్రె అని బాధలో ప్రేమ ఎంత లేకపోతే ఎంత కష్టపడి తీసుకొస్తారు. పోతే పోయింది, బాధ ఉంటే ఉంటుంది, బాధే మరి ఏం చేస్తాను. కానీ అయితే తెచ్చుకోలేను నేను, ఇంక వెనక్కి తిరిగి వెళ్ళగలనా? ఆ ఏ రొప్పల్లో ఏ తుప్పల్లో ఉందో ఈ గొర్రెను కనుగొనగలనా? నాకు శక్తి సరిపోతుందా? పోలే అనుకుని ముందుకు పోయాడా? లేదే. ఎంత ప్రేమ లేకపోతే మరలా వెనక్కి వెళ్ళి దాన్ని ప్రయాసతో తీసుకొని వచ్చి గొర్రెల్లో కలుపుకున్నాడా? ఎంత ప్రేమ! అలాంటి ప్రేమ. అలాగే తప్పిపోతున్నటువంటి ఆత్మని ఎంతోమంది ఎన్నోసార్లు చెప్తున్నాం, రక్షణ తీసుకోవాలండి అమ్మ మీరని చెప్తూ ఉన్నామే. వాళ్ళు కూడా ఎన్నో మేళ్ళు పొందుతూ ఉన్నారు. రక్షణ కావాలని అడిగిన వాళ్ళు ఉంటున్నారా? లేదే. రక్షణ కావాలని ప్రార్థన కావాలి, వాళ్ళకి నెరవేర్పులు కూడా కావాలి, కానీ అయితే రక్షణ తీసుకోలేరు. ఇది వారి దగ్గర ఉండేటువంటి నిర్లక్ష్య వైఖరి. అందుకే దొరికినప్పుడే ముద్దు వచ్చినప్పుడే సంకెక్కాలంట. ముద్దు లేకుండా అంటే నాకు ముద్దు వచ్చింది, చంటి పెట్టిన ఎత్తుకోవాలనుకుంటున్నాను అనుకుని వెళ్ళిపోయాడు అనుకో, చిరాకు వస్తుంది. ఇంకా మనకి ముద్దు ఇంకా పగగా మారిపోద్ది అనమాట. ముద్దు ఉండదు ఇంకా మనకి. ఆ తర్వాత ఎత్తుకో అనుకో వచ్చాడే అనుకో, మనకి ఇష్టం ఉంటుందా? ఉండదు. ఇష్టమైనప్పుడే, ప్రభు పిలిచినప్పుడే మనం రావాల్సిన వారమై ఉన్నాం. అంచేత మరి పోగొట్టుకున్నందుకు బాధే, కానీ ప్రయాసపడి వెతికిన తర్వాత అది చేతికి దొరికాక ఈ బాధ అంతా మర్చిపోతారు. ఇది ప్రసూతి వైరాగ్యం అన్నారు, చాలాసార్లు చెప్పాను, జ్ఞాపకం తెచ్చుకోండి. ప్రసూతి వైరాగ్యం. ఇప్పట్లాగా ఆపరేషన్ చేసి బిడ్డను తీసి ఇచ్చేయడం కాదు, నొప్పులు పడాలి. మా తల్లిదండ్రుల కాలంలో అయితే కనుక మరి 3 రోజులు కూడా నిలువ కాళ్ళు ఉండేవారు. ఆ తర్వాత పురుడు పోసేవారు. పురుడు పోసేటటువంటి నర్సులా, డాక్టర్లా, హాస్పిటల్సా ఏమీ లేవు. ఏదో ఆ పక్కనున్న ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉంటారు, ఒక పెద్ద ఆవిడే కాస్తంత సహాయం చేస్తారు. ఆవిడకు అనుభవం పూర్వకంగా ఆ బిడ్డను బయటకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది అనమాట. అది అలాంటి కాలం. మేము పుట్టేటప్పటికి ఉండేటటువంటి పరిస్థితులన్నీ కూడా మా కాలంలో కూడా నొప్పులు మోసే బిడ్డల కన్నాం. కనుక ఈ యొక్క నొప్పులు పడి ఎందుకు వచ్చిన బ్రతుకు, ఈ బాధ కంటే కూడా చచ్చిపోవడం మేలు అనేటటువంటి ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది. ఆ టైంలో చావు నయము ఈ నొప్పుల కన్నా అని. అంచేత ఇంకా కడుపులో ఉన్న బిడ్డ, ఆ బిడ్డ కోసం ప్రేమ అవన్నీ కూడా చచ్చిపోతే ఆ క్షణకాలంలో బాధను భరించలేక ఆఖరికి దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రసవ వేదన ఇచ్చినటువంటి దేవుడే ఆ ప్రసవ వేదన కూడా చల్లార్చేటటువంటి దేవుడై ఉన్నాడు. కనుక ఆ గడియ వచ్చేసరికి టపి మరి నొప్పులు వస్తాయి. వెంటనే బిడ్డ పుట్టేయటం జరుగుతుంది. మరి ఎవరో సహాయం చేసిన వ్యక్తులు, అక్కడ అనుభవంతో ఉండేటువంటి వ్యక్తులు అక్కడ ఉంటారు. బ్లేడు దారం పట్టుకుని ఉంటారు, బొడ్డుకు వస్తారు, శుభ్రంగా స్నానం చేయించి ఆ బిడ్డని పక్కలో పడుకోబెడతారు. ఇప్పుడు ఎంత చచ్చిపోవాలనుకున్నంత బాధ. ఇప్పుడు కళ్ళు తెరిచి మనకు స్పృహ వచ్చి కళ్ళు తెరిచి ఆ బిడ్డను చూసేసరికి ఎక్కడ లేని ప్రేమ, ఎక్కడ లేని ఆనందము, ఎక్కడ లేని సంతోషము, ఎవరో ఇవ్వలేరు అంత సంతోషం. వీడు నాలో నుంచి వచ్చినటువంటి బిడ్డ, నా బిడ్డ, నా కండ, నా యొక్క ఎముకలు, నా రక్తము అని ఆ బిడ్డను కడుపులో పెట్టుకుని పక్కకి చేర్చుకుని పాలిస్తూ ఉంటే ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ. ఆ బాధ ఎంతసేపు, గంట పడ్డావా, 2 గంటలు పడ్డావా, ఒక రోజు పడ్డావా, 2 రోజులు పడ్డావు, అది చచ్చిపోయేటంత బాధ. అది మైమరిపించేటటువంటి ప్రేమ, సంతోషం. ఇప్పుడు ఆ బిడ్డను చూసుకుని ఆ కాసేపు ఏమనిపించండి, చచ్చిపోతే చాలు, అదే వైరాగ్యం అంట. ప్రసూతి వైరాగ్యం అన్నారు. ప్రసూతి కనేటప్పుడు వచ్చేటువంటి వైరాగ్యం అనమాట. చిచ్చు ఇంకెప్పుడు కూడా ఇలాంటి పాడు పనులు చేయకూడదు. అంటే భర్త దగ్గరికి వెళ్ళడం అనేటువంటి ఒక పాడు పని కింద ఉంటుంది అనమాట.
అలాంటి పరిస్థితులు ఇలాంటి బాధ ఎప్పుడు కూడా పడకూడదు అంటే కనుక ఇంకా వాసన కెట్టకూడదు అన్నంత బాధ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో బిడ్డను చూసుకునేసరికి ఆనందము, సంతోషము, నా కడుపున ఒక బిడ్డ పుట్టాడు, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకునే సంతోషముతో ఆ బిడ్డను మనము పక్కకు చేర్చుకుని వాడికి చేయవలసినటువన్నీ కూడా మనం చేసుకుంటూ ఉంటాము. కనుక దేవుడు కొంచెం సేపు మనల్ని విడిచిపెట్టాడు, మనం ఎందుకైనా పనికొస్తామో పనికిరాము. అలాగే బిడ్డ యొక్క తపన ఎలాగుంటుందంటే నా తండ్రి నన్ను విడిచిపెట్టకూడదని ఉండాలి. ఆ తండ్రి కూడా ఏమనుకుంటాడంటే నా బిడ్డ నా దగ్గరికి రాకుండా ఉండకూడదు, నా రెక్కల చాటున ఉండాలి. కోడి తన రెక్కల క్రింద పిల్లల్ని దాచినట్లు నేడు మన తండ్రి మనల్ని దాచుకుంటూ ఉన్నాడు. మా చిన్నతనం చక్కని పాట పాడేవాళ్ళం అన్నీ మర్చిపోయాము. కోడి తన రెక్కల క్రిందగా పిల్లల్ని దాచుకున్నట్లుగా దేవుడు తన రెక్కల కింద మనల్ని దాచుకుంటూ ఉన్నాడు. ఆయన యొక్క ఆనందం ఇంత అంతా కాదు. కోట్లాది ప్రజలు ప్రపంచంలో ఉన్నారు. ఆయన సృష్టించిన ప్రజలు కోట్లాది కోట్లు ఉన్నారు. ఈ కోట్లాది మందిని కూడా ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టడా? అంత మాత్రం కాదు, ఆ ఒక్కడు తల మీద ఉన్నటువంటి వెంట్రుక కూడా విడిచిపెట్టడా? ఒక్క వెంట్రుక కూడా అది రాలిపోయిందంటే ఆయనకి లెక్కంట. నీ యొక్క తలలో ఉన్నటువంటి వెంట్రుకలు అన్నీ లెక్కింపేనమ్మా నాకని చెప్తున్నాడు దేవుడు. నువ్వైతే మర్చిపోతావు, కానీ కన్న తల్లి తన బిడ్డనైనా మర్చిపోతుంది, కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అని చెప్పినటువంటి మాట దేవుడు అంటూ ఉన్నాడు. కనుక ఆయన ప్రేమ అటువంటిదని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే మనమంటే ఇష్టమున్నది, మనమంటే ప్రేమ ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మన నిమిత్తం పెయిన్ ఉంది. పెయిన్ అంటే బాధ. ఆయన చెంతగా మనం రావట్లేదని బాధ ఉంది, కానీ అయితే మరి ప్రేమ మాత్రం పోవట్లేదు. ఎంత మనం విడిచిపెట్టేసిన బాధ ఆయన కృంగదీసినప్పటికీ కూడా నువ్వు వస్తే చాలు ఎంతో పొంగిపోయి మరి మనల్ని హక్కును చేర్చుకునేటటువంటి దేవుడు అయ్యున్నాడు. తాగుబోతు భర్తలు ఉంటున్నారు, ఇంటికి రాకుండా కష్టార్జితం అంతా కూడా తాగేసి తినేసేటువంటి భర్తలు ఉన్నారు. ఇంటి దగ్గర భార్య పిల్లలు ఎలా ఉన్నారు కూడా లెక్కలేనటువంటి భర్తలు యజమానులుగా ఉంటున్నారు. అలాంటి భర్తలు కూడా ఎంత ప్రేమించేటటువంటి భార్యలు ఉన్నారు. వాళ్ళని పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు, తిట్టేవాళ్ళను కొట్టేవాళ్ళను ఎంతోమంది. అదంతా కాదు. కొంతమంది బిడ్డలైతే కనుక ఆ వాడు తాగేసి ఎక్కడ పడిపోతున్నాడో వెతుక్కుంటూ వెళ్ళి వాడిని తెచ్చుకుని వాడికి ఎక్కడ నీరసం వచ్చేస్తుందని చెప్పి వాడికి కావలసినటువంటి ఆహార పదార్థాలు సిద్ధం చేసి వాడిని పడుకోబెట్టుకుని వాడిని ఇంట్లో పెట్టుకుని ఎంతగా పూజించే భార్యలు ఉన్నారో అది కూడా తెలుసు. కనుక ప్రపంచం మీద ఎన్నో అనుభవాలు, ఎంతమంది అనుభవాలు మరి తెలుస్తూ ఉంటాయి మనకి. అటువంటి పరిస్థితులు తల్లి ప్రేమించినంతగా తల్లి తన పెండ్లి కుమార్ తన వడ్డానమైనా మర్చిపోతుందంట, కానీ తల్లి తనకు అనుకున్నటువంటి బిడ్డను మర్చిపోతుందా? ఒకవేళ మర్చిపోతే మర్చిపోయిందనుకో, నేను మాత్రం నిన్ను మరువను. నిన్ను కన్నా తండ్రి నిన్ను మర్చిపోతే మర్చిపోయిందేమో, కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టనని చెప్తున్నటువంటి దేవుని యొక్క వాగ్దానం. ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే కనుక తిరిగి రావాలనే ప్రయత్నం ఆయనకి, తిరిగి రావాలని. ఎంత మంచి కాపరి, ఎంత మంచి తండ్రి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అనేటువంటి తండ్రి హృదయాన్ని తెలుసుకునేటటువంటి జ్ఞానం దేవుడు నీకు ఇవ్వాలని మరి మనము ప్రార్థన చేస్తూ ఉందాం. ఎందుకంటే నాకు కావాలి, నీకు కావాలి, మన తండ్రికి మనము హృదయాన్ని అప్పచెప్పుకోవాలి. ఆయన హృదయపూర్వకంగా నేను వెతుక్కుంటూ వస్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమను గుర్తించగలిగేటటువంటి శక్తి మన దగ్గర ఉండాలి. అందుకే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆయనకా నష్టం, నాకా మనకా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని విడిచిపెట్టేస్తాం, వెళ్ళిపోతే ఎవరికి కష్టం నష్టమను? నీకు పెట్టేవాళ్ళు ఎవరు? అయ్యో అన్నం తినలేదని జారదీసేవాళ్ళు ఎవరు? నీ ఇల్లు, నీ తల్లిదండ్రులు, నీ భార్య, నీ పిల్లలు, నీకు ఒక గూడు ఉంది. అది విడిచిపెట్టి కోపం వచ్చిన వెళ్ళిపోయావే అనుకో, వెళ్ళిపోతే ఎవరికి నష్టం? నీకే నష్టం. ఆలనా పాలన చేసేవాళ్ళు ఉండరు. నువ్వు కష్టపడితేనే కానీ, వండుకుంటేనే కానీ నీకు ఆహారం ఉండదు. ఇక్కడ సిద్ధపరిచిన ఆహారం నీకుంది, దాచిపెట్టిన ఆహారం నీకుంది. ఇదంతా కాదనుకుని వెళ్ళిపోయావు నువ్వు. అందుకే దేవుని సముఖంలోంచి నువ్వు వెళ్ళిపోతే గనక పొందేది మరి అందుకే దైవజనులు అన్నారట, నువ్వు విడిచేది సంఘము, వెళ్ళేది రంగము, పొందేది భంగము అన్నారట. కనుక సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే, కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే, మరి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం గూడు విడిచి తిరుగుతున్నటువంటి పక్షిలాగా ఉంటుందట. గూడు ఎక్కడుందో తెలియకుండా పక్షి తిరుగుతూ ఉందట. అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వారి సంఘాన్ని విడిచిపెట్టి కోపగించి వెళ్ళిపోయినటువంటి వారి యొక్క పరిస్థితులు కూడా ఆ విధంగానే ఉంటాయి. ఎవరి మీద కోపిస్తున్నావు నువ్వు? నిన్ను కన్నా నీ తండ్రి మీద,
అన్ని బాగోగులు చూసుకునేటువంటి దేవుడు కదా, తండ్రి కదా. కనుక అందుకే దేవుని ప్రేమను కొలత వేసుకో నువ్వు. లెక్క వేయగలవా నువ్వు ఆయన ప్రేమను? కొలత వేయగలవా నువ్వు? ఆయన ప్రేమ యొక్క వైశాల్యం ఎంత ఉందో, ఆయన ఆ ప్రేమ యొక్క పొడిగెంత ఎంత ఉందో, వెడల్పు ఎంత ఉందో అదేమన్నా నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? అంతటి ప్రేమతో దేవుడైనటువంటి తండ్రి, కుమారుడైనటువంటి తండ్రి, పరిశుద్ధాత్ముడైనటువంటి తండ్రి నిన్ను ప్రేమించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆ ప్రేమను లెక్క చేసుకొని ప్రతి క్షణము కూడా ఆయనకు స్తుతులు చెల్లిస్తూ, కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువుని మనము నమ్ముకొని వెంబడించవలసినటువంటి వారమైన, వెంబడిస్తూ ప్రకటన చేయవలసినటువంటి వారమైన, ఆయన ప్రేమకు బొద్దులమయ్యుండి అనుదినము అనుక్షణము కూడా ప్రభు యొక్క సన్నిధిలో పడి, ప్రభు ఇంత ఇచ్చినందుకు నీకు వందనాలు, ఇంత చేసినందుకు నీకు వందనాలు అనేటటువంటి స్తుతి స్తోత్రములతో ప్రభును సంధించి ప్రభు ఒడిలో మనము ఒరిగిపోయి రెండవ రాకడకు ఆయత్తపరచబడదుము గాక. ఆమేన్. ప్రభు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు. నీ ప్రేమను గుర్తెరిగేటటువంటి శక్తి మాకు దయచేయండి తండ్రి. చేతులు చాపి మరీ మరీ అడుగుతున్నావు ప్రభు. తప్పిపోయినా మరలా రమ్మంటున్నావు తండ్రి, ఎన్నిసార్లు తప్పిపోయినా మరలా రమ్మంటున్నావు తండ్రి. కనుక ఆ విధంగా రమ్మని పిలిచే దేవుడు నువ్వు ఒక్కడవే మాకు తండ్రివై ఉన్నావు. అట్టి తండ్రివైనటువంటి నిన్ను మేము వెంబడిస్తూ నీ ప్రేమలో, నీ నీడలో, సర్వోన్నతుని యొక్క మహోన్నతుని యొక్క నీడలో, సామీప్యములో మేము దాగుకుంటూ లోకానికి, శరీరానికి, సాతానికి చిక్కకుండా నీ చేతిలో, నీ మాటలో, నీ వాక్యంలో, నీ బాటలో నిలబడి వెంబడించేటటువంటి శక్తి ప్రతి ఒక్క బిడ్డకు కూడా దయచేసి మీరు మహిమ పొందమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడిగా మా కొరకు రానయ్యన్న ఏ సతి పరిశుద్ధనామని అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మనల్ని దీవించునుగాక.